పూర్తి చేస్తే ఎక్కడ పనిలో ఉన్నారు ఆమె, ఎక్కడంటే ఉపాధి హామీ పనిలో ఉన్నారు. ఒక మహానటి ఆమెకి 40,000 ఇస్తారు ఒక ప్రోగ్రాంకి వెళ్తే. ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఈ డబ్బులు అంటే ఒక సర్కస్ కంపెనీ లాంటి కుటుంబాన్ని పెంచుతున్నారు. ఆమె భర్త సూర్యనారాయణ గారు. ఒకసారి నిల్చోండి సార్. వీళ్ళిద్దరూ ఏపీకేఎస్ఎస్ అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు మంగాదేవి గారు, ఆయన రాష్ట్ర కార్యదర్శి. వాళ్ళ డబ్బుల కోసం చూడలేదు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల్ని, నిరాశ్రయులైనటువంటి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఇంకొక అవకాశం లేదు, వీళ్ళు వదిలిస్తే వాళ్ళు రోడ్డు మీద పడతారు. ఆ జీవితాల్లో అవన్నీ మీకు తర్వాత వివరాలు అనవసరం ఇక్కడ. అటువంటి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేసి వస్తున్నారు. అందువల్ల ఖాళీ సమయంలో ఉపాధి కూలికి కూడా వెళ్ళిపోతున్నారు ఆ మహాతల్లి. ఒకసారి చప్పట్లు కొట్టి ఆమెకు ఆనందించవలసిన అవసరం ఉంది. ఆమెను చూడటానికి ఎంతోమంది వస్తారు. ఆమెకి ఎన్నో బిరుదులు, ఎన్నో అవార్డులు వచ్చాయి. అమెరికాలో 10 రోజులు ఉండి అమెరికాలో అనేక ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నటువంటి ఒక కళాభినేత ఆవిడ. మనం ఈ మధ్య ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అందులో ఎవరికి అవకాశం దొరకదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులకే దొరుకుతుంది. అందులో ఈమె దగ్గరికి అనేక సార్లు వచ్చి ఈమెకి టైం ఉండదు, ఆ టైం దొరికినప్పుడు తీసుకెళ్ళి చేశారు. అలాగే ఎడ్ల గోపాలరావు గారు తీసిన సినిమాలో హరిశ్చంద్రుడు వేశారు. ఆమె ఎవరైనా పూర్వకాలంలో మగాలు ఆడవాళ్ళ పాత్రలు వేసేవాళ్ళు, ఆడవాళ్ళు ముందుకు రారు కాబట్టి. కానీ ఆమె నేను మగాళ్ళకి తీసిపోము అని చెప్తూ మగ పాత్రలు మాత్రమే వేస్తారు. ఆమె హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, అర్జునుడు, ఇప్పుడు కొత్తగా భవానీ శంకరుడు చింతామణి నాటకంలో. అటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక గొప్ప కళాకారిణి మంగాదేవి గారు. ఒక పక్క సర్కస్ కంపెనీ లాంటి కుటుంబాన్ని చూసుకుంటూ, సర్కస్ కంపెనీ ఏమన్నా తిట్టకండి అమ్మా దయచేసి, అదే అంటే ఎక్కువ మంది సభ్యులు అని చెప్పడం కోసం నాకు ఇంకే పదం వెంటనే రాక సర్కస్ కంపెనీ అనేసి. వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళాను నేను. ఎంతో ఆప్యాయంగా చూస్తారు వెళ్ళిన వాళ్ళని. వాళ్ళు చూస్తూ రెండో పక్క సంఘాన్ని కూడా నడుపుతున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. యాక్చువల్గా ఆ స్థాయిలో ఉన్న కళాకారులు ఇక వేరే ఊసు ఇంకే మాట ఆడరు. వెళ్తే ప్రోగ్రాంకి వెళ్తారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు. కానీ అనవసరమైనటువంటి ఈ సంఘాలు, ఈ కుటుంబాలు, తల్లిదండ్రులు చూడడం వాళ్ళు ఎంతోమంది కళాకారులు ఉన్నారు. కళాకారులే కదా, అందరు మాస్టర్లు కూడా ఉన్నారు, అందరూ చాలా మంది ఉన్నారు. కానీ ఆవిడ కుటుంబాన్ని ఇటు సంఘాన్ని చూస్తూ ఆమె ఇంకా ఆ పాత్రలు ఇంకా కొత్త పాత్ర వేయాలని ఇప్పుడు భవానీ శంకర్ నేర్చుకుంటుంది. నాకు నోరారా, నాకు ఒక్కటే కూతురు సమత అని ఉంది, రెండో కూతురు నాకు మంగాదేవి. అంత ఆప్యాయంగా నాన్న అని నోటి నిండా నాకు పిలుస్తారు ఆవిడ. అంచేత అటువంటి ఆవిడకి, ఇటువంటి మహానుభావుడికి, అందుకే మొదట చెప్పాను నాకు అర్హత లేదు, మాస్టర్ నాకు ఇక్కడ కూర్చుని పెట్టారని. ఆ మంగాదేవి గురించి బాలకృష్ణ మాస్టారు సన్మాన పత్రాన్ని పద్య రూపంలో ఆలపించాలని కోరుతున్నాను.